ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని ఆపాలని లేఖలో పేర్కొన్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామాల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో కోరారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో కోరారు కిషన్ రెడ్డి. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు ఫోన్ లైన్లో. రాజు, ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ వెంటనే ఆపాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటిది? దీనికి సంబంధించి లేఖలో ఏమేమి పేర్కొన్నారు రాజు? రఫీ, ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వనరుల సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ భూములను వేలం వేయాలనుకుంటున్నారు. అది కూడా TGIACC ద్వారా వేయాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఈ కంచ గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఈ ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఇలా స్థలాలను అమ్మడం వల్ల కలిగేటటువంటి నష్టాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి PPP చీఫ్ గా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను ప్రజా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ప్రభుత్వ భూములను అమ్మడానికి వీల్లేదు అని మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వ భూములను అమ్మేందుకు ఆయనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సరైంది కాదు అంటూ కూడా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, ఏదైతే ఇప్పటి వరకు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరకు చనిపోతే కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ కావాల్సినటువంటి శ్మశానాలకు కూడా హైదరాబాద్ లో భూమి లేనటువంటి పరిస్థితి ఉంది అని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇప్పుడేమో ఉన్నటువంటి ఆ స్థలాలను అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఆపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ అడవులాగా ఉన్నటువంటి ఈ స్థలాన్ని అమ్మేయడం వల్ల ఏదైతే జీవ వైవిధ్యానికి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సరస్సులు కావచ్చు, జంతుజాలం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతాయి. దాదాపు ఈ 400 ఎకరాల్లో 734 వృక్ష జాతులు ఉన్నాయి, 220 పక్షి జాతులు ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా నెమ్మళ్ళు కావచ్చు, వలస పక్షులు కావచ్చు, ఇటువంటి ఎన్నో కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వేలాన్ని మాత్రం వేయొద్దు. అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, మరికొన్ని ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ హైదరాబాద్ ఇప్పటికీ కాంక్రీట్ జంగల్ గా మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఖచ్చితంగా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ తన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.